గదిలో అరుంధతి ఫోటో చూసిన తర్వాత అమర్ తన స్పృహ కోల్పోతాడు. వెంటనే బాగి, రాథోడ్ ఇద్దరూ కలిసి అరుంధతి ఫోటోతో పాటు అమర్ను కూడా తీసుకొని వచ్చి హాల్లో అమర్ని కూర్చోబెట్టి బాగి వాళ్ళు అమర్ ముఖంపై వాటర్ చల్లుతూ అమర్ని స్పృహలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తర్వాత బాగి అరుంధతి ఫోటోని అక్కడే పక్కనే ఒక టేబుల్పై పెడుతుంది. వెంటనే హాల్లోకి వచ్చిన మనోహరి, చంబ పిల్లలందరూ కూడా అమర్ స్పృహలో లేకుండా ఉండటాన్ని చూసి షాక్ అవుతారు. తర్వాత మనోహరి అమర్ ఏంటి అలా ఉన్నాడు, ఎందుకు తన స్పృహ కోల్పోయాడని మనోహరి రాథోడ్ వాళ్ళని అడుగుతూ ఉంటే పక్కనే టేబుల్పై ఉన్న అరుంధతి ఫోటోని చూసి కూడా మనోహరి ఈ ఫోటోని ఇక్కడికెవరు తీసుకువచ్చారు అని మనోహరి బాగిని అడుగుతూ ఉంటుంది. అప్పుడు బాగి నేనే తీసుకొని వచ్చాను, అక్క ఫోటో చూసే ఈయన కళ్ళు తిరిగి తన స్పృహని కోల్పోయాడు అని బాగి ఆ మనోహరితో చెప్తూ ఉంటే అప్పుడు మనోహరి కోపంగా అంతా ఈ ఫోటో వల్లనే వచ్చింది, ఈ ఫోటోని బయటికి విసిరేసి మంటల్లో ఈ ఫోటోని తగలేస్తే గాని ప్రశాంతత ఉండదు అని మనోహరి కోపంగా అంటూ ఉంటుంది. ఆ మాటకి పిల్లలు, బాగి, రాథోడ్ అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. మరోవైపు అమర్ ఎప్పుడైతే తన స్పృహను కోల్పోయి బాగి వాళ్ళు అమర్ని హాల్లోకి ఎప్పుడైతే తీసుకొని వస్తారో అప్పుడే చిత్రగుప్తుల వారు ఇంకా నారదుల వారు ఇంటి బయట ఉన్న కిటికీ ద్వారా లోపల ఏం జరుగుతుందని ఆసక్తిగా చూస్తూ ఉంటారు. తర్వాత మనోహరి ఫోటో తీసుకొని బయటికి వెళ్ళబోతుంటే బాగి నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా అని బాగి మనోహరి అంటున్నా కానీ మనోహరి బాగి మాటలు వినకుండా అరుంధతి ఫోటో తీసుకొని వెళ్తూనే ఉంటుంది. అప్పుడు ఒక్కసారిగా అమర్ స్పృహలోకి వచ్చి ఆగు మనోహరి అని గట్టిగా మనోహరిని పిలుస్తూ ఉంటాడు. అమర్ అలాగా గట్టిగా మనోహరిని పిలవటంతో మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అమర్ అలా గట్టిగా పిలిచేసరికి అక్కడున్న రాథోడ్, బాగి పిల్లలందరూ కూడా అమర్ మాటకి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. మరోవైపు నారదుల వారు ఇంకా గుప్తుల వారు కూడా అమర్ వైపు అలాగే చూస్తూ ఉంటారు. మరి రానున్న ఎపిసోడ్స్లో నిజంగానే అమర్ గారికి గతం గుర్తుకు వచ్చిందా రాలేదా, అరుంధతి ఫోటో బయటకి తీసిరేస్తా అన్న మనోహర్ని అమర్ ఎందుకు ఆపడన్నది రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.